रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 48వ సర్గము యథాతథ అనువాదము. అహల్యా శాపవృత్తాంతం. విశ్వామిత్ర మహర్షి, సుమతి మహారాజు పరస్పరం కుశల ప్రశ్నలు ముగిసినటువంటి పిమ్మట ఆ రాజు మహామునితో పలుకుతున్నాడు. ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యముగా కనబడుతున్నారు. వీరు గాంభీర్య గమనంలో గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్దూల సమానులు, వృషభముల వలె ఠీవిగా నడిచేటువంటి వారు. వీరు తామర రేకుల వలె విశాలమైనటువంటి కన్నులు కలిగిన వారు, ఖడ్గములను ధనుర్బాణములను ధరించిన వారు, రూప సౌభాగ్యమున అశ్వనీ దేవతల వంటి వారు, వయస్సునకు తగిన సొగసులతో యవ్వనమునందు అడుగుపెట్టినటువంటి వారు, దివి నుండి భువికి ఏతెంచిన దేవత వలె ఉన్నటువంటి వీరు మా భాగ్యవశమున ఇక్కడకు చేరుకున్నారు. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడిచి వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్య చంద్రులు ఆకాశము వలె వీరు మా దేశమున వెలుగులు విరజిమ్ముతున్నారు. శరీర ఔన్నత్యమునందు దరహాసాదులలో తమలోని భావములను ప్రకటించుటయందు, గమన భాషణలయందు, చూపులయందు వీరిరువురు కూడా ఒకరికొకరు తీసిపోరు. శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు దుర్గమమైనటువంటి అరణ్యములలో నడిచి వచ్చడానికి గల కారణమేమిటి? ఇంతకూ వీరెవరు? ఈ విషయములన్నీ వినాలి అని కుతూహలంగా ఉంది. తెలిపి పుణ్యం కట్టుకోండి స్వామి. మహారాజు ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమ నివాసం, తాటకా మారీచాది రాక్షసుల వధ, మున్నుగా కలిగినటువంటి సమస్త వృత్తాంతములను పూసగుచ్చినట్లు తెలపడం మొదలుపెట్టారు. విశ్వామిత్రుని వచనములు విని దశరథుని పుత్రుడైనటువంటి రామలక్ష్మణుల వంటి మహాత్ములు తమకు అతిథులుగా లభించినందుకు మహారాజు పరమానంద భరితుడైనాడు. మహాపరాక్రమవంతులు, సత్కార్య అర్హులు అయినటువంటి ఆ రాజకుమారులకు విద్యుక్తముగా పరమసంతోషంతో పూజలు సలిపాడు. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములు అందుకొని ఒక రాత్రి అచ్చట గడిపారు. మరునాడు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలానగరమునకు బయలుదేరారు. మునులందరూ కూడా మనోహరమైనటువంటి జనకుని పురమును చూచి బాగు బాగు అని కొనియాడుతూ ఆ మిథిలకు నమస్కరించారు. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమాన్ని చూచాడు. అది ప్రాచీనమైనదే అయినప్పటికీ మిక్కిలి రమ్యంగా ఉన్నది. కానీ అది నిర్జనంగా ఉన్నది. శ్రీరాముడు ఆశ్చర్యపడి మహామునితో విశ్వామిత్రునితో పలుకుతున్నాడు. ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో నా కంటికి కనబడుతున్నది. కానీ ఇక్కడ మునులెవ్వరూ కనబడడం లేదేమి? పురాతనమై నిర్జనమైన ఈ ఆశ్రమము ఎవరిది స్వామి? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వి వాక్చతురుడు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రత్యుత్తరమిస్తూ ఉన్నారు. రామా, నీవడిగిన ప్రశ్న ఎంతో సముచితంగా ఉన్నది. ఈ ఆశ్రమం ఒక మహాముని కోపకారణంగా శాపానికి గురి అయినది. ఆ విషయాలన్నీ నీకు చక్కగా తేట తెల్లముగా వివరిస్తాను విను. ఇది మహాత్ముడైనటువంటి గౌతమముని ఆశ్రమం. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ దేవతల యొక్క పూజలు అందుకున్నటువంటిది, వాసిగాంచినది. శ్రీరామ, పూర్వకాలమున ఆ గౌతమముని తన భార్యయగు అహల్యతో ఈ ఆశ్రమంలో నివసిస్తూ పెక్కు సంవత్సరములు తపస్సు చేశాడు. గౌతమముని ఆశ్రమమున లేని సమయం చూచుకొని
శచీపతైనటువంటి దేవేంద్రుడు గౌతమముని వేషంలో ఈ ఆశ్రమానికి వచ్చి అహల్యతో ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమించాలి అని కోరికతో ఉన్నాను. అహల్య గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తి చేత గుర్తించింది. దేవతలకు ప్రభవైనటువంటి ఇంద్రుడు ఈ విధముగా పలుకుచున్నాడేమి అనేటువంటి విషయం ఆమె బుద్ధికి తోచక పెక్కు విధాలుగా ఆలోచించింది. అప్పుడు అమరేంద్రునితో అహల్య అంటున్నది, ఓ సురేంద్ర, నా దాంపత్య దీవనమున నేను సంతుష్టురాలనైనాను. నీవు ఇచ్చట నుండి వెంటనే వెళ్ళిపో. ఓ సురపతి, అన్ని విధములా నా గౌరవాన్ని నిలుపు. ఇంద్రుడు నవ్వాడు. సుందరి, నీ విష్టరీతికి సంతసించాను, వచ్చిన విధంగానే వెళ్ళిపోతాను అని పలికాడు. ఇట్లా ఆమెతో పలికిన పిమ్మట గౌతమముని వచ్చేటువంటి భయంతో శంకతో అతడు ఆశ్రమం నుండి త్వరగా బయటికి వచ్చాడు. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చాడు. తపోబల సంపన్నుడైనటువంటి ఆముని దేవదానవులకు కూడా అజేయుడు. తీర్థజలములతో స్నానమనర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతపట్టుకొని ఆశ్రమమున ప్రవేశిస్తుండగా ఆయనను చూడగానే ఇంద్రుని ముఖము భయంతో వెలవెలపోయింది. ఉత్తమశీల సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చినటువంటి దుర్వర్తనుడైనటువంటి ఇంద్రుని చూచి రోషంతో, ఓరీ దుర్మతి, నా రూపము ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తిస్తావా? అందువలన నీవు విగత వృషణుడవు అయ్యదవు అని శపించాడు. మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇలా శపించిన వెంటనే ఇంద్రుని యొక్క వృషణములు నేలపై రాలిపడిపోయినాయి. ఇంద్రునకు శాపమిచ్చినటువంటి గౌతముడు అహల్యను కూడా శాపమిచ్చాడు. వేల కొలది సంవత్సరములు నీవు అన్నపానములు లేక వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమముననే పడి ఉండు. భస్మశాయిని అయి ఎవ్వరికీ కనపడకుండా ఉండెదవు అని అహల్యను శపించాడు గౌతముడు. దశరథ కుమారుడైనటువంటి అజేయుడగు శ్రీరాముడు ఈ ఘోరవనముకు వచ్చినప్పుడు రామ పాద ధూళి స్పర్శతో శాప విముక్తి పొంది పవిత్రుడాలవు అయ్యదవు, నిజస్వరూపమును పొందెదవు. ఓ దుర్వర్తనులారా, శ్రీరామునకు అతిథి సత్కారమును నిలిపిన పిమ్మట లోభమోహములు నచించి సంతోషముతో నీవు నన్ను చేరెదవు. మహా తేజస్వైనటువంటి గౌతముడు అహల్యతో ఇలా పలికి శాపాన్ని కూడా ఇచ్చాడు. పిమ్మట ఆశ్రమాన్ని వెళ్ళిపోయినాడు. అనంతరం ఆ మహాతపస్వి సిద్ధులు చారణలు నివసించేటువంటి పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత శిఖరములపై తపమాచరించాడు. ఇది వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 48వ సర్గము సమాప్తం.